రాజకీయాల్లోకి కొంతమంది పదవుల కోసం వస్తారు, మరికొంతమంది పరపతి కోసం వస్తారు. కానీ రాజకీయం అంటే పదవి కాదు, ప్రజా సేవ అని భావించేవారు అతి కొద్ది మంది మాత్రమే. ఆ జాబితాలో ముందు వరుసలో ఉండే అరుదైన నాయకుడు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు. నాయకత్వం అంటే నలుగురిని శాసించటం కాదు, నలుగురికి తలలో నాలుకలా ఉండటం, ఆ నలుగురికి ఒక సరైన దారి చూపించడం. ఈ సూత్రాలను బలంగా విశ్వసించే బీర్ల ఐలయ్య గారు తన జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేశారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, విశ్వాసానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్, మట్టివాసన తెలిసిన మనస్సు ఆయనది, పల్లె కన్నీరు తుడిచిన అభయహస్తం తనది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి క్రమశిక్షణను నరనరాల్లో జీర్ణించుకుని దేశభక్తినే శ్వాసగా మార్చుకున్న లాయల్ లీడర్ బీర్ల ఐలయ్య గారు. చిన్నతనం నుండి ప్రజాసేవ అంటే ఎంతో మమకారం, దేశం అంటే గుండెల నిండా అభిమానం. అందుకే భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయినా ప్రజాసేవ మీద ఆసక్తి మాత్రం పోలేదు. అందుకే గన్ పట్టి దేశాన్ని కాపాడే ఛాన్స్ రాకపోయినా చేయపట్టి ప్రజల్ని నడిపించే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజా సేవే పరమావధిగా యాదాద్రి జిల్లా సైదాపూర్ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రజల ఆదరణతో సర్పంచ్గా గెలిచి పల్లెముఖ చిత్రాన్ని మార్చారు. అధికారం అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, ప్రజల గుండెల్లో కొలువుండడం అని నిరూపించారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించి అభివృద్ధి అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా తలుపులు మూసుకుంటే ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రోడ్డుపైకి వచ్చిన రియల్ హీరో బీర్ల ఐలయ్య గారు. ఆ సమయంలో ఆకలితో అలమటించిన వారికి అన్నపూర్ణ అయ్యారు. ఆరోగ్యం క్షీణించిన వారికి ఆపద్బాంధవుడిలా నిలిచారు. చదువుకోని బిడ్డకు పుస్తకమై నిలుస్తున్నారు. దిక్కుతోచని యువతకు మార్గదర్శిలా దారి చూపుతున్నారు. రక్షణ దళాల్లో చేరాలనే యువత కలలకు రెక్కలు తొడుగుతున్నారు. ఇలా నిత్యం సేవలో మమేకమవుతున్న ఆయనపై ప్రజల మనసులో ఏర్పడిన ప్రేమ, విశ్వాసం 2023లో శాసనసభ గడప తొక్కించింది, ఎమ్మెల్యేగా గెలిపించింది. నిప్పులాంటి ఆయన నిజాయితీ, అంకితభావం ఈరోజు ఆయనకు విప్ అనే అత్యున్నత బాధ్యతను తెచ్చిపెట్టింది. పదవి పెరిగింది కానీ నడక మారలేదు, హోదా పెరిగింది కానీ మనసు మారలేదు. నాడు సర్పంచ్, నేడు విప్, కానీ ఎప్పుడు ఆయన మన ప్రజల మనిషే. ఇలా రాజకీయాన్ని సేవగా భావించిన మహోన్నత వ్యక్తి, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రజానాయకుడు, మన గౌరవనీయ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారిని ఈరోజు కార్యక్రమ వేదికపైకి సాదరంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం గౌరవనీయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు. నిరుపేదల గుండె చప్పుడన్నా అన్నో మాయిలన్నా, మా మట్టి బిడ్డల బంధువన్నో అన్నో బీర్లైలన్నో.